అందరికి శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారా? తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడుర్రి. హైకోర్టు మీదనే అందరి నజర్, రేపు ఓకే అవుతుందో బీసీ రిజర్వేషన్. హైదరాబాద్ లా దంచుడే దంచుడు, రోడ్ల మీద కాలువలు వారుడు. హైటెక్ సిటీలా 177 కోట్లకు ఎకరం, పట్నంలా భూములు మస్తు పీరం. డిజిటల్ ఇండియాలా 4వ ర్యాంకు, కానీ సైబర్ దొంగలు ఇస్తున్నారు షాక్. తులం 1,24,000 పెరగచ్చు, 2 lakhs కూడా అవ్వచ్చు. అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆవన్న ఓకే అవుతుందంటవా అనే ఒకళ్ళ కాకుంటే ఎట్లనే పక్క అవుతుంది చూడ్రా. నీ అవ్వ ఎలక్షన్లకు గంట కొట్టినా ఎవ్వరు ఇంటికి వస్తలేరేమ్రా, మన ఓట్లు వద్దా ఎట్లా? అరే అట్లా కాదే, ముందు ముందే వచ్చి పైసలు ఒడిపించుకుంటే ఎట్లనే, ఆడ ఏదోటి తేలాలి కదా మొదలు. తమ్ముడు ఒకళ్ళ రిజర్వేషన్ మారిందనుకో ఎవరో ఒకరు మనోళ్ళే నిలబడాలే గాని ఆటోలకు గింత ఛాన్స్ ఇవ్వద్దురా ఏమంటన్నా అని మాట్లాడుకుంటాన్రు ఏ ఊర్లో చూసినా. ఎందుకు అంటారా, ఇగో గిందుకు. బీసీ రిజర్వేషన్ల లెక్క తేలేదు రేపే మరి. మొత్తం రిజర్వేషన్లు 50% దాటద్దనే రూల్ను ఎత్తేస్తానికి సర్కారు వాళ్ళు జీవో తెస్తే అట్లెట్లా చేస్తారని కొందరు రెడ్డి లీడర్లు హైకోర్టులో కేసు వేసిండ్రు కదా. బుధవారం నాడు గా విచారణ ఉన్నదన్నట్టు. వాదనలు గట్టిగానే వినిపించాలి, బీసీలకు న్యాయం చేయాలని సర్కారు వాళ్ళు తిప్పలవాడుతున్నారు. సుప్రీంకోర్టులో ఎన్నో ముఖ్యమైన కేసులు వాదించిన తోపు లాయర్ అభిషేక్ సింఘ్వి గారికి సీఎం రేవంత్ రెడ్డి సార్ ఫోన్ చేసిండు ఈ కేసు కూడా వాదించమని. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్ లో మీటింగ్ పెట్టి కోర్టుకు ఏం చెప్పాలి, ఎట్లా ముంగట్టుకోవాలనేది మాట్లాడుకున్నారు ముఖ్యమైన వాళ్ళంతా కూకొని. మా వాదనలో కూడా ఇనుండ్రని బీసీల పెద్దన్న ఎంపీ ఆర్ కృష్ణన్న, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్న, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇంకో కొందరు ఇంప్లీడ్ అయ్యారు. 56% జనాభా ఉన్నటువంటి బీసీలకు 42% ఇస్తే ఎందుకు మీకు కక్కుర్తి, ఎందుకు ఈర్ష, ఎందుకు అసూయ, ఎందుకు ద్వేషం? ఈ కులాల మీద అగ్ర కులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చారు. ఇస్తే మేము అడుగున్నాం, అడుకోలేదు. ఇంకో దిక్కు బీసీ సంఘాల మీటింగ్ పెట్టి హైకోర్టు తీర్పును బట్టి ముంగట్టుకోవాలని డిసైడ్ చేసినాయి. మొదటి నుంచి కూడా ఇదే సామాజిక వర్గం బీసీలకు రాకుండా అడ్డుకోవాలని మనకు కోర్టులలో ఛాలెంజ్ చేస్తున్నాం. మనమేమో ఓట్లేసి వాళ్ళని భుజాల మీద మోస్తున్నాం. అది కదా మన దగ్గర ఉన్నటువంటి దౌర్భాగ్యం. పాండవులు గెలుస్తారా, కౌరవులు గెలుస్తారా? ఇదే పంచాయతీ బాహుబలి సినిమా దాకా. మనం ఎప్పుడు గెలుద్దాం మరి? రేపు జీవా కరెక్టా కాదా కొట్టేస్తారు, మీరు తెలిసిపోతుంది. కనుక ఎల్లుండి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని మన కార్యాచరణ అనేది ఎల్లుండి ప్రకటిద్దాం. పార్టీలు లీడర్లే కాదు, తెలంగాణ మొత్తం దీని మీదనే నజరేసిందులో. ఎందుకంటే బీసీలకు 42% రిజర్వేషన్లతోటే లోకల్ బాడీ ఎలక్షన్లకు పోతుంది గవర్నమెంట్. ఎల్లుండి సందే నామినేషన్లు, కానీ ఇంతవరకు ఎవరు కూడా ప్రచారంలోకి దిగాలే. ఒకళ్ళ కోర్టులు ఏమన్నా ఎటమటం అయితే రిజర్వేషన్లు మారితే గప్పు లెక్క ఏరే ఉంటది కదా మరి. బీసీలకు ఎక్కువ పదవులు రావాలని ఏళ్ళకెళ్ళి కొట్లాడుతుంటే ఇప్పుడు ఫాయిదా అయ్యే మోపుకే కొందరు కేసులు వేసుతోటి మళ్ళొక పరిశాన్ పట్టుకున్నది. చూడాలి మరి రేపు హైకోర్టు ఏం తీర్పిస్తుందో. ఊకోరా, గడ గంత రేట్ ఎక్కడిది? మొన్న మా ఓడో బిట్ట అమ్ముదామని పోతే ఎవ్వరు డేకలే. అబ్బా అప్పుడే అమ్మినా అయిపోవురా, రేటు మంచిగుండే. ఈ అప్పులు మిత్తిలు కట్టే బదిలీ 10 ఆటో ఇటో తీసేసి నిమ్మలంగా ఉండకపోయినవురా, ఎప్పుడో రంది నీకు. కావాలంటే కమిషన్ 10 ఎక్కువనే ఇస్తేనే ఎవరన్నా ఉంటే పట్టుకరాయజరా తీసేద్దాం. ఏంది గంత ఎవ్వరు పెట్టరు అని రేట్లు రియల్ ఎస్టేట్ గురించి అంటుంటారు. మరి గిదేంది? అవు సిటీలా రియల్ ఎస్టేట్ మొత్తం బీకింది, జాగాలు మస్తు చీపు. కొనుక్కుంటారా మరి ఒక ఎకరము? రేటా ఉత్త 177 కోట్లే. 10 ఎకరం కావాలంటే 88 కోట్లు, అంత పైకం లేదంటే ఒక 1/4 ఎకరం తీసుకోండి 44 కోట్లే. ఓ కొడుకో గంత ఫిరమా అని గుడ్లు మిట్కరిస్తున్నారులే. అవు మరి హైటెక్ సిటీ ఏరియా రాయదుర్గం నాలెడ్జి సిటీ కాడ ఎకరం 177 కోట్లు వాళ్ళకేంది. 7 ఎకరాల చిల్లర అరాసు పెడితే 1357 కోట్లకు కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. ఇంకో 11 ఎకరాలకు
ఎకరం 144 కోట్ల లెక్క 1556 కోట్ల కర్రాస్ పాట తీన్బార అయ్యింది. ఖతర్నాక్ లొకేషన్ మళ్ళా చుట్టూరా మొగుళ్ళు దాకే అద్దాల మేడలు, ఐటీ కంపెనీలు, పెద్ద పెద్ద బిజినెస్లు, దవాఖాన్లు, హోటళ్లు, చక్కటి సడకులు, దగ్గర పట్లనే ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్ కు సీదా తొవ్వ, మెట్రో రైలు సౌలతి, ఇసుంటకొస్తే దుర్గం చెరువు. గింత మెయిన్ ఏరియా కాబట్టి కంపెనీలకు జాగలిచ్చే సర్కార్ సంఘం అర్రాసు పెడితే 3135 కోట్లు వచ్చినాయి ఒకటే పారి. ఇదో రికార్డు, ఎన్నడింత ధర రాలే మరి. 3 ఏళ్ల కిందట కోకాపేటలో ఎకరం 100 కోట్లు వాళ్ళకి అదే గొప్ప అన్నారు. అసొంటిది ఇప్పుడు 177 కోట్లకు పోయిందంటే చూడండిగా. ఇక కుత్బుల్లాపూర్ చింతల్లో 22 ప్లాట్లు అమ్మితే ఒకదానికి గజం 1,14,000 కొన్నారు. అట్లా 44 కోట్ల 24 లక్షలు వచ్చినాయి. ఇది కూడా రికార్డే. ఈడనే కాదు, సిటీలో ఇటు కోసకించి అటు కోసకు ఎటు నుంచి ఎటు పోయినా ఏ జాగా చూసినా పిటాన పిరము ఉంది. ఓ దిక్కు రేట్లు రాకెట్ ఎక్కి పతేడు రయ్య నొరుకుతుంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఎవరు జాగాలు కొంటలేరు, అపార్ట్మెంట్లు కడతలేరు, ఇండ్లు తీసుకుంటలేరు అనుడే గమ్మతుంది. సిటీలేంది శివాలరా కూడా ఇదే కథ. ఊళ్ళో ఎకరం భూమి అమ్మినా ఈడ 100 గజాల జాగా రాదు మరి. అబ్బా, మేము ఉండే పట్నంలో ఎకరం 177 కోట్ల వాళ్ళ కింద మురిసిపోతారో, రేట్లకి ఇట్లా వెరుక్కుంటా పోతే ఇక మేమేడ ఇల్లు కొంటామని బాధపడతారో మీ ఇష్టం. కానీ ఉన్న ముచ్చటైతే ఇది. అరే వాతావరణం అస్సలు అర్థమైతలేదబ్బా. ఎప్పుడు ఎండ కొడుతుందో ఎప్పుడు ఆన పడుతుందో తెలుసకుంటుంది. ఒక్కొక్క పారి ఎండల్నే ఆనవడబట్టే, ఆనల్నే ఎండ కొట్టబట్టే. అంత గమ్మత్ ఉందబ్బా. పొద్దుగాల మస్తు ఎండ కొట్టింది, పగటళ్ళకు మళ్ళీ కాన దంచుడు దంచింది, మళ్ళీ ఎండ వెళ్ళింది. ఇక మాపటిల్లి పట్నం అంతా పరుచుకొని కొట్టింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, సికింద్రాబాద్, ఉప్పల్, తార్నాక, ఎల్బీ నగర్, నాంపల్లి, మెహదీపట్నం, అమీర్పేట, హిమాయత్ నగర్ ఏరియాలో గట్టిగానే పడ్డది. హీగేముంది, ఏ సడక్ మీద చూసినా నీళ్లే. అగో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద పెద్ద మడిగే తయారైంది. పంజాగుట్ట ఫ్లైఓవర్ మీదకెళ్ళి చూడు నీళ్లు ఎట్లా దుంకుతున్నాయో. పోయేటోళ్ళు అట్లనే పోయిండ్రు, తడుస్తాం అనుకున్న వాళ్ళు ఇట్లా మెట్రో రైలు పట్టాల కింద నిలబడ్డారు. అందరు ఇళ్లలోకి పోయే టైం ఆయే. ట్రాఫిక్ జామ్లతోటి మస్తు తిప్పలైంది. అప్పుడే ఎండేంది, ఇంతల్నే వానేందని వాతావరణం శాఖ ఆఫీసర్లను అడిగితే ఒక్క 2-3 గంటల్లో వివిధ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ ఉష్ణోగ్రత ఎక్కువ ఉండి తేమ లభ్యత ఉందో ఆ ప్రాంతంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడిపోయి మనకి కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. సచివాలయం చక్కదనం మళ్ళీ పరి బయటపడ్డది. 4వ అంతరంలో మంత్రి సురేఖ మేడం ఆఫీసులకు నీళ్లు వచ్చినాయి. కట్టేటప్పుడు పతల పైపులు ఆడేటోరకు లీక్ అయింది. జరసేపు ఇంటర్నెట్ గిన ఆగిపోయింది. సిటీలో గిట్లుంటే జిల్లాలో పెద్దగా ఏం బల్లే. అయితే నైరుతి ఋతుపవనాలు వెళ్ళిపోయి మీదికెళ్ళి ఈశాన్య ఋతుపవనాలు వస్తున్నాయట. ఇయాల్టికైతే గింతే, రేపెట్లుంటుందో మరి. దగ్గరోళ్ళ లగ్గం అవుతుంటే తులమో సమమో బంగారం పెడుతుంటారు. ఆడవిళ్ళ లగ్గానికి ఇంత ఆసరైనట్టు ఉంటుందని. ఇక వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యం అవుతుంటే అంతమందం వీళ్ళు పెడతారు. ఒకరికొకరు సాయం అయితేనే కదా కొంత బరువు తగ్గేది. అయితే ఓ 2 ఏళ్ల కిందట ఒకరు మనకు పెడితే ఇప్పుడు వాళ్ళకు బంగారం పెట్టాలంటే అమ్మో అంటురట. అప్పటికిప్పటికి రేటు డబల్ అయింది మరి. నీ అవ్వ ఆగరాదు, ఎవడో గెదిమినట్టు గట్లూరికి పాడైతున్నావు. లేకుంటేందుల్లా తులం 1,24,000, అద్దె తులానికి 62,000, పావులెత్తు కొనవైనా 31,000 కావాలి. అసలు మన సొంటోలు కొనేటట్టుందా? సప్పుడు గంట రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరిగింది నయమబ్బా. పట్ట పగ్గాలు లేకుండా నెరి గింతగాన మురుకుతుంటే ఇంకేం బేరం చేస్తాం మరి. నా పెళ్ళప్పుడు 7,000 ఉండే అండి, ఇప్పుడు 1,23,000 అయిపోయింది. మేము కొనేటప్పుడు 3,000 కూడా నేను కొన్నాను. ఇప్పుడు 1 లాక్ దాటిందంటే ఇప్పుడు మాకు ఆశ్చర్యంగానే ఉంటుంది. ఇయాల రేపు ఆడవిళ్ళ పెండ్లికి తక్కువలో తక్కువ 20 తులాలు పెట్టకుంటే పిలగానోళ్ళు మెచ్చరాయే. గంత కొనాలంటే అద్దెకరం భూమి అమ్ముకోవాల్సిందే. ఇక నిరుడు దసరా దీవిల నడుమ తులం 80,000 ఉండే. అంటే ఏడాదిలోనే 50,000 పెరిగిందంటే చూడుర్రిగా. ఓ 5 ఏండ్ల దసరాకు ధరలు చూస్తే 57,000, 51,000, 50,000, 52,000 గిట్లుండే. అబ్బెర కొడుకో, 50,000 పెరుగుతానికి 5 ఏండ్లు పడితే ఇప్పుడు ఒక్కేడే పట్టినట్టు. బంగారం షాప్ల ఓనర్లే బాప్రే అంటుర్రబ్బా రేట్లు చూసి. ఎప్పుడు కూడా ఇంత ఫాస్ట్గా ఇంత షార్ట్ టర్మ్లో ఇంత గ్రోత్ అనేది చూడలేదు. దాదాపు $4,000 ఔన్స్కి గోల్డ్ ప్రైస్ పెరిగెత్తుంది. $3,945 ఒక స్పాట్ ప్రైస్ ఉందండి. అదేవిధంగా సిల్వర్ కూడా లాస్ట్ 60 to 70 డేస్ గ్రోత్లో చూసుకుంటే దాదాపు ₹1,00,000 నుంచి $1,24,000 బంగారము. ఇక దీవిలకు బంగారం కొంటే మంచిదని చాలా మందికో సెంటిమెంటు. అప్పటి వరకు ఇంకెంత పెరుగుతాయో మరి.
సో రాబోయే రోజుల్లో ధనత్రయోదశి కానీ దివాళీ కానీ గోల్డ్ 1,30,000 ఈజీగా అవుతుంది. అయితే బంగారం ఎక్కువ మట్టుకు బయటి దేశాలకెళ్ళ అచ్చుడు ఓ కారణమైతే ట్రంప్ గారి ట్యాక్సులు, రూపాయి విలువ వడిపోవుడు, దేశాల నడుమ యుద్ధాలు ఇంకో కారణం. పైసలున్నోళ్ళంతా బంగారం మీదనే పెట్టుబడి పెడతారట. Now it's more than 1,55,000 వరకు వచ్చేసింది ప్రైస్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ హౌ ద గ్లోబల్ సిచ్యువేషన్ విల్ బి దేర్. పెరగచ్చు, 2 lakhs కూడా అవ్వచ్చు. అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. వాయమ్మో, తులం 2 లక్షలు అవుతుందట. ఇక ఎకరాలు భూములమ్మినా 1000 మీదికి ఇంత బంగారం వచ్చేటట్టు లేదు పో. అరే 5 రూపాయలు కొని 100 నోటిస్తే ఎట్లన్నా? చిల్లరదేపో. నీ కథ మంచిగానే ఉన్నది. పొద్దటి సంది గిరాకీ లేక ఉత్తగ కూసున్నా. చిల్లర కావాలంటే చిల్లర. అందరూ 500 నోట్లు ఇస్తే ఎట్లనమ్మా? టికెట్ వెనకమర్ల రాస్తా, దిగేటప్పుడు తీసుకోర్రి. నీ అవ్వ గింత పెద్ద నోటు పట్టుకొని నేనేడ తిరగాలరా? 2 100 నోట్లుంటే ఇయరా అజ్జరా. ఏటీఎంల సుతాయి వెళ్ళకపాయే. ఇప్పుడు ఎవరిని అడగాలే? గిట్లుండే మునుపు. మరి ఇప్పుడు డిజిటల్ ఇండియాలో దూసుకపోతున్నదుల్లో మన తెలంగాణ. ఫోన్ పేల పొట్టు గూగుల్ పేల గంపగుత్త. జూలై నెలనే 1,26,000 కోట్ల రూపాయలు అటుకెళ్ళి ఇటుకెళ్ళి అటు పంపిర్రంటే చూడుర్రిగా. గిట్లా 28 రాష్ట్రాలతోటి పోటీ పడి 4వ ర్యాంక్ కొట్టేసింది. మళ్ళా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ముంగటున్నాయి కానీ అవి మనకంటే చాలా పెద్ద రాష్ట్రాలాయే. పొద్దుగాల పాల ప్యాకెట్ కాంచి నాస్టా చేసినా, చాయ్ తాగినా, బట్టలు కొన్నా, చెప్పులు కొన్నా, సినిమాకు పోయినా, బిర్యానీ బిల్ అయినా, షాపింగ్ చేసినా, ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినా, బండ్ల పెట్రోల్ కొట్టించిన, ప్రతొక్కదానికి ఫోన్ తెరుసుడు, పైకం కొట్టుడు. ఆఖరికి బిచ్చగాళ్ళకు కూడా ఆన్లైన్ లో ధర్మం చేసే కాడికి వచ్చింది కథ. జేబులో పర్సు పెట్టుడే మర్చిర్రు కొందరైతే. చిల్లర తిప్పలు తప్పినాయి, ఏటీఎం సెంటర్లకు పోయే బాధలు పోయినాయి. ఫోనే బ్యాంక్ అయిందుల్లా. అంత మంచిగానే ఉన్నది కానీ మోసాలగిన దూసుకపోతున్నట్టే. ఆఫర్ అని, డిస్కౌంట్ అని, కారు గెలిచిండ్రని, లింకు తెరువమని ఆశ పెట్టి మన అకౌంట్ లూడ్సుడు కూడా జోరే ఉన్నది. మళ్ళా అదే జేబుల పైసలుంటే కనబడే దొంగోడు తప్పితే కనబడని సైబర్ బడ్వేగాళ్ళు దోసుకునే ఛాన్సే ఉండదు. అంటే పైకం పంపుడు ఎంత అల్కగైందో అకౌంట్లోకి వెళ్ళి పైకం కొట్టేసుడు సుతా అంతే అల్కగైంది అన్నట్టు. ఎవడేం మత్పరిచి పైకం గుంజేది తెలియదు. పైల ఉండు రిజరా. తెలంగాణ విముక్తి కోసం అసఫ్ జాహీలకు ఎదురు నిలబడి పోరాడిన వీరుడు. నిజాం సర్కార్కు వ్యతిరేకంగా గొరిల్లా పోరు నడిపిన ధీరుడు. భూమి మాదే, అడవి మాదే, నీళ్లు మాయే అని జల్ జంగల్ జమీన్ మీద ఆదివాసులకు హక్కులుండాలని కొట్లాడిన యోధుడు. మా గూడెంలో మా పాలనే ఉండాలని నినదించిన పోరాట యోధుడు కొమ్రం భీం. ఆయన కాలం చేసి 85 ఏండ్లు. మరి ఆ వీరుణ్ణి ఎట్లా గొలుసుకున్నారో చూడాలే కదా. ఆసిఫాబాద్ జిల్లా జోడన్గట్ల కొమ్రం భీంను కొలుసుకోవడానికి సిద్ధం వచ్చిర్రు ఆదివాసీలు, లీడర్లు, మంత్రులు కూడా నివాళులర్పించారు. మ్యూజియం లో పెట్టిన వెనకటి అస్త్రాలు, ఆయుధాలు, ఆదివాసీల కోసం తనలన్యోళ్ళ ఫోటోలు చూసిరంతా. కొమ్రం భీం ఒక ఆదివాసులకి కాదు, యావత్ సమాజానికి ప్రేరణ ఇచ్చిన. సీఎం రేవంత్ రెడ్డి సారు కార్ పార్టీ రామన్న ట్విట్టర్ లో నివాళులర్పిస్తే హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలకు పూలమాలేసి గోండు వీరిని గొప్పతనం సాటింపేసింది మంత్రి సీతక్క. ఆదివాసీల కోసం కాంగ్రెస్ సర్కార్ ఏమేం చేస్తున్నది చెప్పుకొచ్చింది. గిరిజన ప్రాంతాలలో ప్రత్యేకంగా ఇండ్లను కూడా కేటాయించడం జరిగింది. దాదాపుగా 22,000 ఇండ్లు మరి ఐటీడీఏలకు ప్రత్యేకంగా కేటాయించి హైటెన్క జాగృతి కవితకు వచ్చి నివాళులర్పించింది. సర్కార్ అధికారికంగా చేస్తుంది కాబట్టి ఆదిలాబాద్, ఆసిఫాబాద్ కలెక్టర్లు, పెద్ద ఆఫీసర్లు అంతా కొమ్రం భీం విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఆడ ఈడని ఏం లేదు, రాష్ట్రం అంతటా ఆదివాసీ వీరుణ్ణి తలుచుకున్నారు. వద్దంటినడాయే ఇప్పుడు చూడు ఎంత పనాయే. పిల్లల గతేంగాను ఊకే పంచాదులు ఎందుకురా, ఎవరో ఒకరు ఓర్చుకుంటా అయిపాయే. వామ్మో గయ్యాలి గంప, నా కొడుకు నెగ్లనిస్తాది అని అత్త. నువ్వు మొత్తం మీ అమ్మ మాట అయిను, ఇక నన్నెందుకు చేసుకున్నావు అని భార్య. ఇంట్లో ఎప్పుడో రపరప ఉండాలనా ఎటన్నా పోవాలనా అని పెన్మిటి. గిసొంటి ఎన్నో చూస్తాం. అయితే నెత్తిలా పాలు పోసి నీళ్లతోటి అమ్మ తానం చేపించినాక బీర్వాలకెళ్ళి కొత్త సూటు దొడుక్కొని, ముఖానికి పౌడర్ రుద్దుకొని, బూట్లు దొడుక్కొని కూసున్నాడు.
పెండ్లి పిల్లగాని లెక్కనే తయారైండులే, కానీ మనోడు విడాకుల పండుగ చేసుకుంటాండు. అగో కేక్ మీద హ్యాపీ డివోర్స్ అని రాసుంది. 12 తులాల బంగారం 18 లక్షల రూపాయలు ఇచ్చి ఇడిపించుకున్నా అని అది కూడా రాపిచ్చిండు కేక్ మీద. ఢిల్లీలుండే గీ అన్నకు భార్యతోటి పడిరాక ఇడుపు కాగితం తీసుకుండట. అమ్మ సుత ఫుల్లు ఖుషీలున్నది. మరి ఇద్దరాల మొగలకు ఏం కిసులాట అయిందో గాని విడాకులు కాగానే గిట్లా సంబురాలు చేసుకొని వీడియో సోషల్ మీడియాలకు ఎక్కిస్తే దేశమంతా గిరికలు కొడతాందుల్లా. పుష్ప సినిమాల పోలీసులకు అగబడకుండా హీరో ఎర్రచందనాన్ని ఏమన్నా మోసుకోబోతాడా? షెక్కింగ్ వస్తురని ఎరికైన నిమిషాలలోనే మాయం చేస్తాడు. ఆఫీసర్లు వచ్చి చూసే వరకు ఏముండదు. ఇక చెక్ పోస్ట్ల కాడ సుత చిన్న కథ ఉండదు. సినిమాలంటే కుదిరింది కానీ నిజంగా కథలు పడితే నడుస్తుందా? ఒకనాడు కాకుండా ఒకనాడైనా పక్క దొరకాల్సిందే. ఇంతకు ఏం మోస్తుంటే పట్టేసిండ్రో చెప్పరాదు అంటుర్రా, చూడుర్రిగా. మనోళ్ళు పుష్పరాజుకు తాతలు. ఖమ్మం జిల్లా నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ కు సీమచింత పేరుతోటి సండ్ర కట్టే సప్లై చేస్తాండ్రు. మరి చెక్ పోస్టులు అన్ని దాటుకుంటూ పోయి ఇక అన్లోడ్ చేసుడే అనంగా పట్టేసిర్రు మధ్యప్రదేశ్ ఆఫీసర్లు. కాగితాలన్నీ మర్రేస్తే మన చింతకానిలో ఓ రైతు పొలంలో చెట్లు నరుకొని పోతున్నట్టు దానికి ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్టు ఉందట. నీ అంగనే ఇచ్చిర్రా అని ఇక్కడ ఆఫీసర్లకు ఫోన్ కొడితే వీళ్ళు పోయి చూసే వరకు ఏమున్నదంటే అక్కడ సండ్ర కర్ర లేదు, అక్కడ సీమచింత లేదు, అక్కడ ప్రొసాప్సిస్ జూలిఫ్లోరా లేదు. కాబట్టి అక్కడ ఫెలింగ్ ఏం కాలేదు. కానీ ఫెలింగ్ వేరే జిల్లాలో అయింది. ఇక్కడ నుంచి కేవలం వాళ్ళు ఫేక్ ఎన్ఓసి మాత్రమే. ఆగనట ఈ ఏరియాలగా చెట్లు లేకున్నా ఉన్నట్టు కొట్టేదానికి పర్మిషన్ తీసుకున్నట్టు దొంగ కాగితాలు పుట్టించిర్రు ముద్దుగా. ఈ కట్టెల తోడుకలు పొడి చేసి పాన్లల్లో కట్టెలు పరంపరం చేసి కాస్త తయారు చేస్తారట. అయితే ఈ చెట్లు పెంచొద్దనే రూల్ ఉంది. కానీ ఏరే రాష్ట్రాల్లో పట్టుకుంటే మాలంతా తెలంగాణ రాష్ట్రం చింతకానికి ఎంత వచ్చిందని కాగితాల మీద ఉండేటరకు వాళ్ళు మనోళ్లకు ఫోన్లు చేస్తే బాగోతం బయటపడ్డది. వెనకాల ఇద్దరు ఫారెస్ట్ ఆఫీసర్ల చేతులు కలిస్తే ఒకళ్ళు సస్పెండ్ చేసిండ్రు, ఇంకోల మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఇంట్లో ఓ మోతవర్ది విజయవాడ, ఇంకోలది సూర్యాపేట. కానీ బండి బయటి రాష్ట్రానికి కేసు ఎంక్వైరీకి అటే అవుతుంది. గమ్మత్ ఏంటంటే అసలు ఈ చెట్లు ఏడ నరికిర్రు, ఏడ లోడ్ చేసిర్రు అనేది అయితే ఇంకా కూడా తెలుస్తలేదట. సో ఇక్కడ 3 టీమ్స్ నడుస్తుంది. సో కర్రా సప్లయర్కి ఇది తెలుసు లారీ ఎవరు పెట్టారు, లారీ సప్లయర్కి ఇది తెలుసు ఎక్కడ నుంచి ఇది కర్రా వచ్చింది, కానీ అందరికి ఇది తెలియదు. మొత్తానికి రాష్ట్రాలే దాటిపోయి పుష్పని మించిన సినిమా చూపెట్టిర్రు పో. గల్లీలా దొంగతనం జరుగుతుంది. ఎమ్మటే పోలీస్ డాగును పట్టుకొని దిగుతారు. ఆడ దొరికిన అంగి బట్టనో, కండువానో, కత్తులో, కటార్లో ఏదోటి మురుక చూపిస్తే ఇక దొంగ కోసం చిన్నగుండది ఉరుకులాట. చాలా కేసులల్లా దొంగల్ని దొరకబడటానికి ట్రైనింగ్ అయిన కుక్కల్ని వాడుతుంటారు. పోలీసులకు మస్తు ఆసరైతాయి. ఏ సాక్ష్యాలు దొరకని కాడ మురుక చూసి నేరం చేసిన వాళ్ళను అల్కగా పట్టేస్తే మళ్ళా. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే గిన్నెల స్పెషల్ ఏముంది అంటారా? మామూలుది కాదుల్లో. అడవిల స్మగ్లర్లను దొరకబట్టే డాగు పేరు హంటరు, అంటే వేటగాడు. మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో జీవాలను వేటాడుతోళ్లను చెట్లు కొట్టేటోళ్లను పట్టేస్తదట. ముందే చీతా అనే డాగు ఉండే, పానం సుస్తాయి జీవిడిస్తే దీన్ని పట్టుకొచ్చిండ్రు. ఇప్పుడు 10 నెలల పిల్లే. చండీగఢ్ సెంటర్ లో 7 నెలలు తరఫీదై 4 రోజుల కిందనే డ్యూటీలకు ఎక్కింది. చెట్టు కొట్టేసి పట్టుకెళ్తే ఆ ఆనవాళ్ళు పట్టుకొని అది వాళ్ళ ఇంటికి పోయిందనమాట. నేరస్తుని ఇంటికే తీసుకెళ్ళింది మా వాళ్ళని. మంచి చెడ్డ చూస్తానికి కమాండ్స్ ఇస్తానికి ఒకళ్ళు, తిండి తిప్పలు తానం చేపిస్తానికి ఇంకొకరు, ఫారెస్ట్ లో తిప్పేతానికి జీపు, దానికో డ్రైవరు, 3 పనిచేస్తారు. బలంగల్లా తిండి పెట్టి పొద్దుగాల పొద్దుముకు ఎక్సర్సైజ్ చేపిస్తారట. హ్యూమన్ బాడీ సెంట్ పైన, అంటే మనిషి యొక్క చెమట వాసన పైన ఇది పనిచేస్తుంది. పసిగట్టి వచ్చిన దారి కానీ వెళ్ళిన దారి కానీ ఏదైనా ఒక దారిని ట్రాక్ చేస్తుంది డాగ్ అనేది. చూడాలి మరి రేపు అంటర్ పంతనం ఎట్లుంటుందో, అడవులను ఆగం చేస్తోళ్ళని ఎట్లా వేటాడుతుందో. చూసిండ్రు కదా. ఇక ఇవుల్లా ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.